మన తెలంగాణకి కేసీఆర్ సార్ వస్తారా? వస్తారు. ఒకవేళ రాకపోతే ఏంది పరిస్థితి? రా కేటీఆర్ గారు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు, కొందరు రేవంత్ రెడ్డి బీజేపీ వస్తుంది అంటున్నారు. బీజేపీ ఒక్కటి రాదండి, కాంగ్రెస్ తోటి అలయన్స్ అయితే ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు అట్లా. అంతేగాని కేసీఆర్ గారికి కూడా మెజారిటీ కొద్దిగా తగ్గచ్చు. కేసీఆర్ గారు చేస్తున్న మన తెలంగాణ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, ఓవరాల్ సాటిస్ఫైడ్. కాకపోతే ఏంటంటే ఓటర్స్కి నచ్చాలి కదా, ఓటర్స్కి ఏది బెనిఫిట్ ఉంటే అది చేస్తారు అట్లా. మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది సార్ అసలు పరిస్థితి? మరి మళ్ళీ జగన్ అన్న వచ్చే ఛాన్స్ ఉందా? ఘోరంగా ఉందండి, జగన్ గారు రాకపోవచ్చు, ఛాన్స్ లేదు. ఎందుకంటే నాశనం చేస్తారు 5 ఏళ్లలో. అదండి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మరి జగన్ అన్న ప్లేస్? చంద్రబాబు నాయుడు గారు రావాలండి, ఆయన సమర్థుడు. కనీసం ఏంటంటే కరెక్షన్ చేస్తాడు, ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ని కొంత ఫిల్ చేయగలుగుతారు. మేబీ అంటే కొద్దిగా ఆశ ఉంది ఆయన ఏమన్నా వస్తే. మళ్ళీ జగన్ అన్నే వస్తే ఏంటి పరిస్థితి? వస్తే ఏముందండి, ఇంకా అంటే నియంతృత్వమే. ఇప్పటికే ఏంటంటే ఘోరంగా ఉంది, కొలాప్స్ అయింది అంతే. అయితే చంద్రబాబు నాయుడు లేదా పవనిజం వచ్చే ఛాన్స్ ఉందా? వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరికి ఉంది? ఇద్దరు కలిస్తే ఏంటంటే పవర్ వచ్చేస్తుందండి వాళ్ళకి. ఇద్దరు కలిస్తే ఇంకా పవర్ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలి, కాకపోతే ఏంటంటే ఎవరు ఫ్రంట్ లైన్లో ఉంటారో తెలియదు, కానీ ఇద్దరు కలిస్తే వాళ్ళు పవర్ గెయిన్ చేయగలుగుతారు. రాబోయే ఎలక్షన్స్లో తెలంగాణలో కేసీఆర్ సార్ గెలిచే ఛాన్స్ ఉందా? Sorry, I am from Odisha. Actually, I don't know about the politics in Telangana. Basically, I'm from Do you know about ఆంధ్రప్రదేశ్? yeah, I know Andhra Pradesh and Telangana, but I don't want to comment any political leaders that when they will elected, they will not elected. But definitely for Telangana, if we'll just say that Kesar is going on in Telangana. I think upcoming elections maybe Kesar will be win. And nothing will be. Nobody is in a what I can say that any party is there to opposition leader to KCR. Thank you. ఆంధ్రప్రదేశ్? Andhra Pradesh, I heard about Jagan Mohan Reddy. That yeah, the 3 leaders are going for the power for Andhra Pradesh. I think TDP, Pawan Kalyan and Jagan Mohan Reddy. I don't know about that, but let's see what's result will coming for the Andhra Pradesh. I don't know about the Andhra Pradesh elections result, but Telangana election result, I think that KCR will become, because I don't think that for opposition party will enter KCR. Thank you. థ్యాంక్ యూ. నో కామెంట్స్, ఓన్లీ జై టీడీపీ. మళ్ళీ సీఎంగా వస్తారంటారా? లేదు, జరగదండి. ఏమో మేము టీడీపీ కాబట్టి మేము జాడనే చెప్తాం. కాదండి, జగన్ అన్న అక్కడ ఏం పరిపాలించారు, కొందరు ఏం పరిపాలించలేరు, ఏం చేయట్లేదు, అందుకే ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? లేదు, నాకు తెలిసి అయితే అసలు 10%లో ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది, ఎంతవరకు వచ్చే ఛాన్స్? 9% బాబు గారే వస్తారండి. 10 చంద్రబాబు నాయుడు గారు. సరే, మీరెవరు రావాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు గారే అండి. చంద్రబాబు. Hi. రాబోయే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు రాబోతున్నారు? వైసీపీ మేడం. రాబోయే ఎలక్షన్స్లో మన కేసీఆర్ సార్ మళ్ళీ విన్ అవుతారా? ఏమో సార్, కొంచెం టఫ్ అయి ఉండొచ్చు. బీజేపీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. బీజేపీ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. బీజేపీ గెలవాలా మరి మన టీఆర్ఎస్? బీజేపీ గెలవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో అక్కడ జగనన్నది ఏంటి అసలు పరిస్థితి? జగనన్న మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? వస్తారా, రారా? జగన్ అన్న కాంపిటీషన్ కూడా టఫ్ ఉంది, అక్కడ జగన్ వస్తాడు కావచ్చు మేబీ. జగనన్నే వస్తారు, అన్నీ వస్తారు జగనే. అందరూ దిగిపోవాలి, అసలు ఏం చేయట్లేదు. కరెక్టే, కానీ అక్కడ అపోజిట్ పార్టీ కరెక్ట్ లేదు చంద్రబాబు నాయుడు, అందుకే జగన్ వస్తాడు. కూడా జగన్ మేబీ కరెక్ట్గా జగన్ రాకపోవచ్చు. సో మీ అభిప్రాయం పరంగా ఎవరు వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్ని ఎవరు మంచిగా పరిపాలిస్తారు, వీళ్ళు వస్తే బాగుంటుంది? మా అభిప్రాయం చంద్రబాబు బెటర్ అయ్యా జగన్ కన్నా. బెటర్. థ్యాంక్ యూ. జగన్ అన్న వస్తారా? రాడు, ఖచ్చితంగా రాడు. ఎవరు వస్తే బాగుంటుంది? సిబిఎన్నే రావాలి, చంద్రబాబు. ఇప్పుడు మరి మీ జగన్ అన్న ఇంతవరకు చేపట్టిన కార్యక్రమాలు మా జగనన్న కాదు, చేశాడు, కానీ అవి ఆల్రెడీ ఉన్నాయే పెట్టాడు, కానీ కొత్తగా ఏమీ పెట్టలేదు. ఇప్పుడు ఏపీ ఏంటంటే ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తుంది.
మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే డెవలప్మెంట్ అనేది జరిగిద్ది. రీసెంట్గా కేటీఆర్ అన్నాడు కదా, అర్బన్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ పోటీగా వచ్చింది కాబట్టే మాకు అప్పుడు ఎక్కడో ఉంది మన ప్లేసు హైదరాబాద్లో, ఇప్పుడు అమరావతి తెలిపింది కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చిందని కేటీఆరే ఒప్పుకున్నాడు. ఇంకా వేరే వాళ్ళు చెప్పవసరం లేదు దాని గురించి. గారా లేకపోతే జగనన్న మళ్ళీ? నాకైతే పర్సనల్గా పవన్ కళ్యాణ్ ఇష్టం. పర్సనల్ అని కాదు, ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ని మంచిగా పరిపాలిస్తారు, ఎవరు రావాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ జగన్ ఏం పరిపాలించట్లేదు అంటే బాగానే చేస్తున్నాడు కానీ డెవలప్మెంట్ లేదు కదా. నార్మల్గా ఆ పథకాలు అవన్నీ ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ అయితే ఐటీ సైడ్ డెవలప్మెంట్ అవి లేవు కదా. హైదరాబాద్ ఎలా అయిందో ఆంధ్రప్రదేశ్ కూడా అలా అవ్వాలి కదా. ఆ సైడ్ డెవలప్మెంట్ ఎట్లేదు. ఈ మన హైదరాబాద్ తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ కూడా అవ్వాలంటే, డెవలప్మెంట్ యాస్టీజ్ ఇలానే అవ్వాలంటే ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరైతే బాగా చేయగలరు? మేబీ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఆ, ఒకవేళ మరి మళ్ళీ జగన్ అన్నీ వస్తే ఏంటి పరిస్థితి? అది నాకు తెలియదు కదండి, ఏం చెప్తాం. అంటే వస్తే ఏమవుతుంది అంటున్నా, ఇప్పటివరకు చేసింది ఏం లేదంటున్నారు. ఒకవేళ మళ్ళీ పొరపాటున జగన్ అన్నీ వస్తే ఏంటి పరిస్థితి అండి? మళ్ళీ వస్తే ఇంకా మళ్ళీ రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంది అనిపిస్తుంది. ఆ, ఇప్పటికే సగం అప్పుల్లో ఉంది. అందుకే ఇంకా ఎక్కువ అప్పులు చేస్తారేమో అనిపిస్తుంది. సో రావద్దు మొత్తానికి జగన్ అన్న. నా ఒపీనియన్ అయితే రావద్దు. థ్యాంక్ యూ.